హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీజ్యోతి బ్యూటిఫుల్ హోమ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను చాలా 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 బాగున్నానండి. సో ఇదైతే మార్నింగ్ టైం అన్నమాట. ఇంకా ఈరోజు ఏంటంటే గిన్నెలు మార్నింగ్ టైమే సర్దుతున్నానండి. ఇక్కడ ఏంటంటే కొన్ని గిన్నెలు ఉన్నప్పుడు తోమేసి ఇంకా గిన్నెల స్టాండ్లో పెట్టేస్తున్నాను. అలాగే ఇంకా అందులో నుంచి వాటర్ అంత తొందరగా వెళ్ళక గిన్నెలన్నీ కూడా బాగా అంటే ఫుల్ నిండిపోయే వరకు ఉంచేసానన్నమాట. ఇప్పుడైతే ఇది ఎర్లీ మార్నింగ్ అంటే ఇప్పుడు టైం అయితే 8:30, 9 అవుతుందండి. ఇంకా ఆ టైం కల్లా నేను ఈ గిన్నెలన్నీ కూడా సర్దుతున్నాను. ఈరోజు ఇంట్లో పనులన్నీ కూడా తొందరగానే పూర్తి చేసేసుకొని ఇంకా నేను ఫ్రెష్ అప్ కూడా అయిపోయానండి. ఇంకా స్నానం చేసేసి పూజ కూడా చేసేసాను. ఇంకా నేను టిఫిన్ కూడా చేసేసానన్నమాట ఇందాకే. ఇక్కడ కిచెన్లో నాకు ఈ గిన్నెలన్నీ చూసేసరికి ఇవి ఎప్పుడెప్పుడు సర్దుదామా అనుకుంటున్నాను. ముందు రోజు ఈవినింగ్ సర్దుదాం అనుకున్నాను కానీ ఇంకా సర్లే అనేసి అలాగే వదిలేసానండి. ఇప్పుడైతే మార్నింగ్ పనులు కంప్లీట్ అయ్యాయి అనేసి ఇప్పుడు సర్దుతున్నానన్నమాట. ఈరోజు ఇంత తొందరగా పనులు పూర్తి చేసుకోవడము, ఫ్రెష్ అప్ అయిపోయి పూజ ఇవన్నీ చేయడం ఏంటంటే మా వారైతే అనుకోకుండా తను హైదరాబాద్ అయితే వెళ్తున్నాడండి. ఒక ఎమర్జెన్సీ పని మీద హైదరాబాద్ అయితే వెళ్ళారు. వచ్చేటప్పుడైతే మా అబ్బాయి కూడా వస్తాడనుకుంటా. అంటే వాడికి ఒక 3 days హాలిడేస్ ఉన్నాయండి. ఒకసారి ఏంటంటే వస్తా అన్నారు, మళ్ళీ ఒకసారి చూస్తాలే మమ్మీ అని చెప్పాడన్నమాట. 3 days హాలిడేస్ ఉన్నాయి కదా, రావచ్చు కదా అంటే వస్తానని చెప్పాడు. చూడాలి మరి వస్తాడో రాడో తెలీదు. ఇక్కడ మా వారు మార్నింగే వెళ్తారు కాబట్టి ఇంట్లో వాళ్ళేటైనా కొంచెం దూరం జర్నీ వెళ్ళినప్పుడు మనం ఇంట్లో కొంచెం పనులు తొందరగా చేసేసుకొని గుమ్మాలు కడిగేసి ముగ్గు పెట్టేసి ఇంట్లో పూజ చేసుకున్నామంటే వాళ్ళు వెళ్ళేటప్పుడు బాగుంటుందండి. వాళ్ళు వెళ్ళేటప్పుడు కొంచెం దేవుడి దగ్గర దండం పెట్టుకొని వెళ్తారు కదా, అలా అన్నమాట. అలా అనేసి నేను ఈ పనులన్నీ అయితే కొంచెం ముందే చేసేసుకున్నాను. ఇక్కడ నేను టిఫిన్ చేసేసానండి. మార్నింగ్ టీ తాగలేదన్నమాట. కొంచెం వంట హడావుడి ఉందనేసి నేను తొందరగానే ఆ పనులు చేసేసాను. ఇప్పుడు కొంచెం ఫ్రీ అయ్యాను కాబట్టి ఎంచక్కా టీవీ చూస్తూ టీ తాగుదామనేసి నేను టీ అయితే పెట్టుకున్నాను. మాకు ఇక్కడ ఏంటంటే దాదాపుగా వర్షం ఎక్కువగా ఏం లేదు కానీ డైలీ వెదర్ అయితే చల్లగా ఉంటుందండి. వర్షం పడేలాగే వస్తుంది అప్పుడప్పుడు చినుకులు వస్తున్నాయి పోతున్నాయి అంతే. వెదర్ కూడా చల్లగా ఉంది కదా బయట అనేసి నేనైతే నా వరకు కొంచెం టీ పెట్టేసుకున్నాను. వంట కూడా ప్రిపేర్ చేశానండి. ఈరోజు మార్నింగ్ కాబట్టి తొందరగా పప్పు చేసేసానన్నమాట. మా వారు తినేస్తారు. తను తినడంతో మీకు కొంచెం తనకి బాక్స్ కూడా పెట్టిస్తానండి. ఎందుకంటే మా వారికి బయట తింటారు, అప్పుడప్పుడు తినరు అని కాదు కానీ కొంచెం హైదరాబాద్కి వెళ్ళేసరికి అక్కడ డ్రైవర్కి తను బిర్యానీ అట్లా తినిపిస్తారు. మా వారికి అస్సలు నచ్చదు బిర్యానీ తినడం అంటే. ఇంట్లో చేస్తే నార్మల్గా తింటారు కానీ బయట అస్సలు తినరు. తన కోసం గట్క చేశాను. అలాగే మార్నింగే పప్పు కూడా చేసేసాను అన్నమాట. అవి రెండు కూడా తినేసి మా వారికి కూడా బాక్స్ అయితే పెట్టించి పంపించానండి. ఆఫ్టర్నూన్ కానివ్వండి లేదు అంటే ఈవినింగ్ అట్లా తినేస్తారు. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ వస్తారన్నమాట. మాకు మరీ అంత దగ్గర కాదండి హైదరాబాద్ అంటే. మాకు 6 నుంచి 7 గంటల జర్నీ ఉంటుందండి. సో నేనైతే టీ పెట్టేసుకున్నాను. టీ అయితే పోసుకుంటున్నానండి. టీ తాగుతూ హాల్లో కొంచెం అట్లా టైం స్పెండ్ చేయడానికి టీ అయితే పెట్టేశాను. నేను డైలీ ఏంటంటే టిఫిన్ చేశాకే టీ తాగుతానండి. చాలా వరకు టిఫిన్ చేయనప్పుడు మార్నింగే టీ తాగేస్తాను. కానీ ఈరోజు టిఫిన్ చేసి ఇంట్లో చిన్న చిన్న పనులన్నీ పూర్తి చేసుకున్నాక ప్రశాంతంగా టీ పెట్టుకుంటున్నానండి. ఈరోజు అయితే లంచ్లోకి పప్పు చేశాను. నా వరకు రైస్ పెట్టుకోవాలి, పెట్టలేదు. ఎందుకంటే ఇప్పుడు తినను కదా, నేను తినేసరికి 1:32 కూడా అవుతుంది ఒక్కొక్కసారి. ఇంట్లో ఒక్కదాన్నే ఉన్నాను కాబట్టి చాలా ఏమంటారు ఏదోలాగా అనిపిస్తూ ఉంటుంది, తినాలనిపించదు, కొంచెం మూడ్ బాగుండదు అన్నమాట. పిల్లలు ఉన్నా సరే మా వారున్నా కొంచెం ఏంటంటే మాట్లాడుతూ టైంకి తినడం అట్లా ఉంటుందండి. సో ఇది మార్నింగ్ అన్నమాట. నేను ఫస్ట్ వంట చేశానండి. ఇంట్లో ముందు ఫ్రెష్ అయిపోయి ఫస్ట్ పూజ చేసేసుకున్నానన్నమాట. నార్మల్గా ఇల్లంతా ఒకసారి ఊడ్చేసాను. హాలు కిచెన్ ఇవి మాత్రం టకటక ఊడ్చేసి గుమ్మాలు కడిగేసి ముగ్గు పెట్టుకున్నానండి. తర్వాత నేను స్నానం చేసేసి
ఇక్కడ మా వారికి వంట చేయడానికి రెడీ అయిపోయానన్నమాట. ఇక్కడైతే వెల్లుల్లి జీలకర్ర దంచుతున్నానండి. మనం అంటే పప్పులు ఏవి చేసినా కూడా అందులో వెల్లుల్లి జీలకర్ర వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. అల్లం వెల్లిపాయ పేస్ట్ కంటే ఇలా వెల్లిపాయ జీలకర్ర వేసుకుంటేనే చాలా బాగుంటుంది. నేనైతే ఇక్కడ వెల్లుల్లి ఒలుచుకున్నాను, ఒలిచి పెట్టేసి ఇప్పుడు దంచుతున్నానండి. ఈ పక్కకున్న మనకి గ్లాస్ది ఉంది కదా బ్రూది, దాంట్లో నేను జీలకర్ర వేసి పెట్టుకుంటానండి. ఎందుకంటే సీసాలో ఉంటే ఏవైనా కూడా తొందరగా పాడవన్నమాట. ఇలాంటి జీలకర్ర ఇట్లాంటి వాటికి కొంచెం తొందరగానే పురుగు వస్తుంది కాబట్టి మనం డైలీ యూజ్ చేస్తాం కాబట్టి ఇలా ఖాళీ అయిన గ్లాసు మనకి ఉంటాయి కదా బౌల్, అలాంటి వాటిలో పోసి పెడతానన్నమాట. ఇక్కడ వెల్లుల్లి జీలకర్ర కూడా దంచేసుకున్నాను. ఇప్పుడైతే వంటని స్టార్ట్ చేస్తానన్నమాట. గట్టుకైతే కొంచెం తొందరగానే చేశానండి. మరీ వేడిగా ఉంటుంది కదా అనేసి కొంచెం చల్లబడితే బాగుంటుంది తినడానికి కూడా అనేసి చేసి పక్కకు పెట్టేసి ఆ తర్వాత పప్పు చేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ ఆనియన్స్ పప్పు అంటామండి. అంటే మేము ఉల్లిగడ్డ పప్పు అంటాము, చాలామంది చాలా రకాలుగా పిలుస్తారు. ఇక్కడ పప్పు అయితే నానబెట్టేశానండి, పెసరపప్పు. ఇదైతే మన పొలం నుండి వచ్చిందేనండి. చాలా బాగుంటుందండి. మనం ఇలా పెసళ్ళు తీసుకొని వాటిని చక్కగా వేంపి ఇలా పప్పు చేసుకున్నామంటే చాలా బాగుంటుందండి. టేస్ట్ కూడా మన షాప్లో తీసుకొచ్చుకున్న పప్పుతో పోలిస్తే ఇది చాలా బాగుంటుందండి. ఇక్కడైతే వెల్లుల్లి కూడా దంచి పెట్టుకున్నాను. అలాగే ఈ పప్పులో ఏంటంటే కొంచెం ఆనియన్స్ ఎక్కువగా వేసుకుంటేనే బాగుంటుందండి. ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటా, వెల్లుల్లి ఇవైతే అన్నీ తీసుకొచ్చుకొని కిచెన్లో పెట్టేసుకున్నాను. నేను ఇక్కడ వంట అయితే స్టార్ట్ చేస్తున్నానండి. ఇక్కడ కుక్కర్ అయితే పెట్టేసుకున్నానండి. కొంచెం తొందరగా అయిపోతుంది కదా అనేసి ఈ కుక్కర్లో చేస్తున్నాను. మా వారికి ఏంటంటే పప్పు పలుకుగా ఉండొద్దండి, మెత్తగా ఉడకాలి. దానివల్ల నేను ఇక్కడ కుక్కర్లో చేస్తున్నాను. తొందరగా కూడా అవుతుంది. టైం అయితే ఇప్పుడు 7:30 అవుతుందండి. నేను వంట చేసే టైం అయితే 7:30. తొందరగానే వంట చేస్తున్నాను. ఇక్కడైతే ఆయిల్ హీట్ ఎక్కిందండి. తర్వాత ఇందులో కొన్ని పోపు దినుసులు కూడా వేసుకున్నాను. అలాగే ఇక్కడ కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి ఇవన్నీ కూడా వేసుకుంటున్నాను అన్నమాట. ఆనియన్స్ ఎక్కువగా వేసుకుంటేనే ఈ పప్పు కర్రీలోకి చాలా బాగుంటుందండి. సో ఇక్కడ ఆనియన్స్, పచ్చిమిర్చి మరీ మనకి ఎక్కువగా వేగాల్సిన పని లేదండి. కొంచెం పచ్చి స్మెల్ పోయి కొంచెం మనకి అవి అల్లినట్టు అయితే సరిపోతుందండి. పూర్తిగా మనకి కలర్ చేంజ్ అవ్వాల్సిన పని లేదు. అవి కొంచెం వేగాక ఇప్పుడు అందులో మనం ఇందాక దంచి పెట్టుకున్న వెల్లుల్లి జీలకర్ర ఉంది కదా, అది కూడా వేసానన్న. టమాటా అయితే ఎక్కువగా వేయొద్దండి, అసలు వేయకపోయినా బాగుంటుంది. కానీ మాకు ప్రతి దాంట్లో టమాటా తినడం అలవాటండి. కంపల్సరీ ప్రతి ఒక్క వంటలో టమాటా అయితే వేస్తాను. ఆఖరికి చికెన్, మటన్లో కూడా ఒక చిన్న టమాటా అయితే వేసుకుంటాను. ఇక్కడ వెల్లిపాయ జీలకర్ర కూడా వేసానండి. అది కొంచెం ఫ్రై అవ్వాలి. అది కూడా ఫ్రై అయితే చాలా బాగుంటుందండి. ఇలా ఫ్రై అవుతున్నప్పుడు మనకి మంచి స్మెల్ వస్తుంది అన్నమాట. సో కొంచెం వేగిందండి, సరిపోతుంది. చూసారు కదా, పచ్చిమిరపకాయలు, ఆనియన్స్ అయితే ఇలా కొంచెం ఫ్రై అయిపోయాయి. ఇక్కడ టమాటా అయితే వేసుకోవాలండి. నేను టమాటా ఎందుకు వేస్తున్నానంటే ముందే ఇక్కడ పసుపు అయితే వేసుకున్నాను. పసుపు వేసాక టమాటా కూడా వేస్తాను. టమాటా వేయడం వల్ల ఏంటంటే మనకు కర్రీ అన్నది అంత తొందరగా అడుగు అంటుకోకుండా ఉంటుంది. మళ్ళీ టమాటా కూడా కొంచెం ఉడికిపోవాలన్నమాట, ఉడికితేనే బాగుంటుందండి. అలా పైన ముక్కలు ముక్కలుగా కనిపిస్తే మా వాళ్ళు తినరు. టమాటా ప్రతి దాంట్లో కూడా మెత్తగా ఉడికిపోవాలి. సో ఇట్లా వేసుకుంటే మనకి కుక్కర్లో అడుగు అంటుకోకుండా ఉంటుందండి ఇలా ఫ్రై చేసేటప్పుడు. అలాగే 1కి 2 సార్లు అయితే చక్కగా కడిగేసి పక్కన పెట్టుకున్నాను పెసరపప్పు. మనకి మా పెసర్లు ఏంటంటే నల్ల పెసర్లు అండి. మాకు ప్రతి సంవత్సరం కూడా మాకు మా పొలంలో అంటే వరి పంట కంప్లీట్ అవ్వడంతో మళ్ళీ సమ్మర్లో ఇలా పెసర్లు అయితే వేస్తారండి మా పొలంలో. ఆ పప్పు అండి అంటే పెసర్లు వేస్తారు, బొబ్బర్లు వేస్తారు, శనగలు వేస్తారు, ఇవన్నీ వేస్తారు. జొండ్లు కానివ్వండి, గోధుమలు, జొండ్లు కూడా మా పొలంలోనే మా చేనులోనే అంటే పొలంలోనే వేసుకుంటామండి. మా వరకైతే సరిపోతాయి. సో ఇట్లా అండి. కడిగి పెట్టుకున్న పెసరపప్పు కూడా వేసుకున్నాను. మరీ ఎక్కువగా కూడా కడగాల్సిన పని లేదు, 1-2 సార్లు కడిగితే సరిపోతుంది. కొంచెం నానబెట్టామంటే మనకి పైన పొట్టులాగా ఏమైనా కొంచెం వస్తుంది కదా, అది కూడా పోతుంది అన్నమాట. ఇక్కడ బాగా కలిపేసానండి. కొద్దిసేపు అలా ఫ్రై అవ్వనివ్వాలి ఆయిల్లో, అలా కొంచెం ఫ్రై అవుతేనే బాగుంటుంది. సో చూసారు కదా, మనకి కొంచెం కొంచెం ఆయిల్ పైనకి వస్తుందంటే మనకి పప్పు అన్నది కొంచెం వేగనివ్వాలి ఆయిల్లో.
అలా వేగితేనే మనకి టేస్ట్ కూడా బాగుంటుంది. ఇంక ఇప్పుడు ఇందులో కావాల్సినంత కారం వేసుకుంటున్నాను. పచ్చిమిరపకాయలు వేసుకున్నాను కాబట్టి కొంచెం చూసి కారం వేసుకోవాలి. ఎందుకంటే మరీ ఎక్కువగా ఉంటే పప్పులలో కారం ఉంటే అస్సలు బాగుండదండి. కొంచెం నార్మల్గానే ఉండాలి పప్పులో. చాలామంది చప్పటి పప్పు ఇట్లా చేసుకుంటూ ఉంటారన్నమాట కర్రీకి సైడ్ డిష్గా. సో ఇంకా మేము ఒకప్పుడు అలా తిన్నాం, కానీ ఇంకా ఇప్పుడు పిల్లలు వెళ్ళిపోయారు, పిల్లలు హాస్టల్కి వెళ్ళారు. ఇంకా స్కూల్కి వెళ్ళినప్పుడు అయితే కంపల్సరీ మాకు ఇంట్లో ఒక పప్పు ఒక కర్రీ అట్లా ఉండేదండి. ఎందుకంటే పిల్లలు కంపల్సరీ పప్పు కావాలనే వాళ్ళు, వాళ్ళ కోసమైనా చేసేవాళ్ళమండి. అట్లా ఉండేదన్నమాట. ఇంక ఇప్పుడు కొంచెం వేడి చేసుకున్న వాటర్ అయితే వేసాను. మరీ చల్లటి వాటర్ అయితే వేయొద్దు, టైం పడుతుందన్నమాట. మనం కొంచెం పక్కకి వేరే ఒక స్టవ్ పైన కొంచెం వాటర్ వేడి చేసుకున్నాం అనుకోండి, అవి వేసుకుంటే మనకి పప్పు అన్నది కొంచెం వేడి వాటర్ కాబట్టి తొందరగా ఉడికిపోతుంది. ఇంకా కుక్కర్ మూత కూడా పెట్టేశానండి. ఒక 3 నుంచి ఒక 4 విజిల్స్ వస్తే సరిపోతుంది. మనకి పెసరపప్పు కాబట్టి తొందరగానే ఉడికిపోతుందండి. సో చూసారా, పప్పు అయితే చక్కగా ఉడికిపోయిందండి. ఇంకా ఇందులో కొత్తిమీర వేసుకుంటే చాలా బాగుంటుంది. కాకపోతే ప్రజెంట్ ఇంకా ఫ్రిడ్జ్లో చూశాను, లేదండి అయిపోయింది ఈ మధ్య. ఇంకా ఇలా ఉంటే మా వారికి ఇష్టం అన్నమాట. ఇంతే ఉండాలండి, మరీ చిక్కగా ఉండొద్దు, మరీ పల్చగా ఉండొద్దు. ఇలాంటి మేజర్తోనే, అంటే ఇంత మేజర్లో ఉంటే తింటారన్నమాట. తనకి ఇట్లున్న పప్పు అంటే చాలా ఇష్టం. ఇలాంటి పప్పులు ఏంటంటే మనకి గట్కాలోకి కానివ్వండి, చపాతీలోకి, రైస్కి అన్నిటికీ బాగుంటుందండి. సో మేమైతే ఆనియన్ పప్పు అంటామండి, మా పిల్లలు ఇద్దరు కూడా ఆనియన్ పప్పే అంటారు. ఇంక ఇక్కడైతే కరివేపాకు పొడి చేశానండి. అంటే పప్పులు అన్ని, అంటే కొన్ని రకాల పప్పులు వేసి దాంతోపాటు కరివేపాకు ఎక్కువగా వేసి ఇలా పప్పుల పొడి చేశాను. సో కరివేపాకు పొడి అండి, ఎక్కువగా కరివేపాకు అయితే వేసుకున్నాను. ఇంకా మా పాపకి ఇది చాలా ఇష్టం అన్నమాట. ఇలా ఒక 2 బాక్స్ చేశానండి. ఒక బాక్స్లో సగం పాపకి పంపించాను. ఈ ఒక బాక్స్ అయితే ఇంకా మా కోసం ఉంచుకున్నాం అన్నమాట ఇంట్లో. ఇంక ఇక్కడ మనకి డైనింగ్ టేబుల్ పైన సాల్ట్ కానివ్వండి, ఇవి ఇంటి లవంగాలు, యాలకులు ఉంటాయండి ఇందులో. ఎందుకంటే మేము డైలీ తిన్న తర్వాత కానివ్వండి, నైట్ తిన్న తర్వాత మాకు కంపల్సరీ నోట్లో లవంగాలు కానీ యాలకులు కానీ వేసుకోవడం అలవాటండి. అంటే అట్లా మనకి అంటే నోటి నుంచి మంచి స్మెల్ వస్తుంది, బాగుంటుంది. ఇంకా మాకు అలా తినడం అయితే అలవాటు. మేమైతే నైట్ అయినా ఆఫ్టర్నూన్ టైం అయినా తిన్న తర్వాత నోట్లో వేసుకుంటాము లవంగాలు. సో ఇంకా దానికోసం అయితే మేము డైనింగ్ పైనే పెట్టేస్తానండి. ఇంకెవరికి కావాల్స్తే వాళ్ళు తీసుకుంటారు కదా మా వాళ్ళు అనేసి. సో ఇంకా మార్నింగ్ అయితే ఆ హడావుడి పని అంతా అయిపోయింది. నేను టిఫిన్ చేసి టీ తాగేసి ఏం చక్కగా ఇంకా టీవీ చూస్తూ కాసేపు అయితే ఏదో ఒక సినిమా వచ్చింది, ఐడియా లేదు, సినిమా చూస్తూ ఉండిపోయాను అన్నమాట. ఇంకా ఆఫ్టర్నూన్ టైం కూడా లంచ్ చేసేసాను. ఇంక ఇప్పుడు టైం అయితే ఈవినింగ్ అయిందండి. ఇప్పుడు టైం 5:30 అవుతుంది, 4:35 అవుతుంది. ఇంకా నేను కొంచెం అంత ఫ్రెష్ అప్ అయిపోయి కొన్ని టెర్రస్ పైన బట్టలు ఆరేసేటివి ఉంటే ఆరేసాను, తీసుకురావాల్సిన బట్టలు ఉంటే అవి కూడా తీసుకొచ్చేసాను అన్నమాట. ఇంకా ఇంట్లోకి వచ్చి ముందైతే ఇల్లంతా ఊడుస్తున్నాను. ఇంక ఈరోజు మార్నింగ్ ఏంటంటేనండి, నాకు పని హడావుడి ఎక్కువ అయిపోవడం వల్ల బెడ్రూమ్స్ అయితే ఏమీ ఊడవలేదండి. ఇంకా పిల్లలు ఇద్దరు లేరు కాబట్టి చిల్డ్రన్ బెడ్రూమ్ అయితే బాగుంది, ఏం చెత్త లేదు, మెస్సీగా లేదు, చక్కగా నీట్గా ఉంది. ఇంకా అదైతే ఊడవలేదు, అది ఊడవలేదు, మా బెడ్రూమ్ కూడా ఊడవలేదండి. చెప్పాను కదా మార్నింగ్ చాలా హడావుడి పని ఉండే అని. సర్లే ఇంకా ఈవినింగ్ ఊడ్చేద్దామనేసి అలాగే వదిలేసాను. ఇంక ఇప్పుడు ఈవినింగ్ ఏంటంటే రూమ్స్ అన్నీ కూడా ఊడుస్తున్నానండి. అంటే హాలు, కిచెను, అలాగే మళ్ళీ బెడ్రూమ్స్ ఇవన్నీ ఊడ్చేస్తున్నాను అన్నమాట. మార్నింగ్ ఏంటంటే కొంచెం పైనే ఊడ్చేసానండి. ఇలా సోఫా కింది నుంచి, టీపా నుంచి ఇట్లా ఇవన్నీ కూడా పూర్తిగా ఏమంటారు అంటే మరీ డీప్ క్లీనింగ్ లాగా చేయలేదన్నమాట. ఇంక ఇప్పుడు ఈవినింగ్ అయితే ఈ పనులన్నీ కూడా చేసుకుంటున్నాను. ఇంకా నా వరకైతే నైట్కి కర్రీ ఉంది, దోసపిండి ఉంది. సో ఇంకా ఏది తినాలనిపిస్తే అది తినేయొచ్చు. ఇంకా నెక్స్ట్ డే ఇప్పుడు నైట్ వాళ్ళు బయలుదేరుతారంట. అంటే మార్నింగ్ 4కి అట్లా బయలుదేరుతామని చెప్పారు. వాళ్ళు ఇంటికి వచ్చేసరికి 9 అట్లా అవుతుంది. ఇంకా వాళ్ళు వచ్చేసరికి నేను మార్నింగ్ ఇంట్లో పనులన్నీ చేసుకొని ఇంకా వాళ్ళకి వంట కానివ్వండి, టిఫిన్ కానివ్వండి చేయొచ్చు. సో ఇంకా మొత్తం మీద ఏంటంటే మా బాబుకి 3 డేస్ నుంచి ఒక 5 డేస్ హాలిడేస్ ఇచ్చారన్నమాట. ఇంకా వాడు కూడా వచ్చేసాడు. ఇంకా ఒక్కసారిగా పిల్లలు హాస్టల్కి వెళ్తే కొంచెం లోలీగా ఉంటారు కదా, మళ్ళీ ఒకసారి ఇంటికి వచ్చి అట్లా వెళ్తే వాళ్ళకు కూడా రిలాక్స్గా ఉంటుందనేసి ఇంకా మా వారు వెళ్ళిన పని చూసుకొని ఆ పని కంప్లీట్ అవ్వగానే వచ్చారన్నమాట.
సో ఇంకా మా వారు ఏంటంటే ఒక పని మీద వెళ్ళారు రిజిస్ట్రేషన్ కోసం. ఇంకా ఆ పని కంప్లీట్ చేసుకొని వచ్చేటప్పుడు తీసుకొని వచ్చాడన్నమాట మా అబ్బాయిని. సో ఇంకా రూమ్స్ అయితే అన్నీ ఊడ్చేసానండి. హాలు, కిచెను, ప్రతి రూమ్ కూడా అన్నీ ఊడ్చేసాను. మనకి ఇప్పుడు వర్షాకాలం కాబట్టి మరీ అంత దుమ్ము ఏం రావట్లేదండి. చాలా ప్రశాంతంగా అనిపిస్తుందండి. మనకి ఇలా వర్షం పడడం వల్ల, వెదర్ చల్లగా ఉండడం వల్ల మనకి ఏంటంటే దుమ్ము అన్నది పైనికి రాదు. సో ఇంకా మళ్ళీ ఎండలు పడ్డాయంటే మళ్ళీ దుమ్ము స్టార్ట్ అవుతుంది. కాకపోతే వర్షాకాలంలో ఎక్కువ దుమ్ము ఉండదులేండి, మళ్ళీ సమ్మర్ వస్తేనే దుమ్ము. సో ఇంక ఇక్కడ బయట బాల్కనీ కూడా ఊడుస్తున్నానండి. ఇది ముందు రోజు మొత్తం కడిగేశాను. ఈ రోజు అయితే ఏం కడగలేదండి. మార్నింగ్ డైలీ ఇంటి ముందు అయితే ఏమి కడగను, జస్ట్ వాటర్ చల్లేసి తుడుస్తాను అన్నమాట, అంతే. ఇంక ఇక్కడ మార్నింగ్ ఏంటంటే చిన్నగా ముగ్గు వేసుకొని, గుమ్మాలు కడిగేసాను కదా, గుమ్మాలు కడిగి ముగ్గు వేసుకొని ముందట కొంచెం ఇలా తులసి కోట దగ్గర ముగ్గు కూడా వేసుకుంటాను. ఇంక ఇక్కడ ఏంటంటే గాలికి చెట్ల నుంచి ఆకులు అవన్నీ కూడా పడిపోతున్నాయి అన్నమాట. మళ్ళీ మన తులసి చెట్టు ఏంటంటే అంటే ఆ మధ్యలో ఎండాకాలంలో అక్కడక్కడ అంటే అల్లిపోయిన ఆకులు, దాని ఇగురు, పూత అదంతా ఉంటుంది కదా, అదంతా కూడా కొంచెం గాలి రావడం వల్ల రాలిపోతుందండి. ఇంకా దానివల్ల చాలా మెస్సీగా అవుతుంది. ఇక్కడ నేను ఊడుస్తూ ఉంటే గాలికి చెత్త అంతా కూడా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుందండి. సో ఇంక ఇది బయట పనులైతే కంప్లీట్ చేసుకున్నాక ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ కిచెన్లోకి వచ్చేసాను. ఇంకా చెప్పాను కదా, మార్నింగ్ కిచెన్లో పని అవ్వడంతో ఇవేమీ క్లీన్ చేయలేదు, ఈవినింగ్ చేద్దామనేసి వదిలేసాను అన్నమాట. ఇంకా బయటంతా ఊడ్చేసుకొని కిచెన్లోకి వచ్చానండి. వచ్చి నేనైతే ముందు టీ తాగేసాను. మళ్ళీ ఈవినింగ్ కూడా టీ తాగితేనే ఇంకా మనకి పనులు చేయాలన్నా ఏమంటారు ఎనర్జీ వస్తుందన్నమాట. లేకపోతే అసలు చేయాలనిపించదు. మళ్ళీ పడుకొని లేస్తాను కదా ఆఫ్టర్నూన్ టైంలో, డైలీ ఏం పడుకోను కానీ అప్పుడప్పుడు అలా పడుకొని లేచేసరికి అదేంటోనండి కొంచెం హెడేక్ లాగా అనిపిస్తుంది, ఒక్కొక్కసారి చాలా నీరసంగా అనిపిస్తుంది, ఏంటో కొంచెం మజ్జులాగా ఉంటుంది అన్నమాట. ఇంకా నేనైతే ముందు టీ తాగేసి స్టవ్ దగ్గర ఇదంతా కూడా తుడిచేసుకున్నాను. మార్నింగ్ కొంచెం పని హడావుడి చేశాను కదా, ఏమీ పడలేదు. నేను చాలా వరకు కిచెన్లో వంట చేసేటప్పుడు నెమ్మదిగానే చూసుకుంటూ చేస్తానండి. ఆ వంట అన్నది పూర్తయ్యే వరకు నేను కిచెన్లో నుంచి ఎటు అయితే వెళ్ళను. ఒకదాని తర్వాత ఒకటి ఏదోటి చేస్తూనే ఇక్కడ ఉంటాను. ఎందుకంటే నాకు టీ పొంగినా, పప్పులు ఏమైనా పొంగినా, ఏదన్నా మెస్సీగా అయితే అస్సలు నచ్చదండి. ఇంకా చూసుకుంటూ ఉండడము, ఇంకా అలా జరగకుండానే చూసుకుంటాను. మరి నేను పెద్ద మంట పెట్టేసి వంటలు ఏం చేయనండి. నార్మల్గా చాలా వంటలు మీడియం మంట పైనే చేస్తాను, ఎక్కువ మంట పెట్టేసి చేయను. ఇంకా అలా నాకు కర్రీస్ మాడిపోవడం కానివ్వండి, ఇంకా ఏమంటారు పప్పులు, టీలు ఇలాంటి పొంగిపోవడము, పాలు పొంగిపోవడం ఇట్లాంటివి ఎక్కువగా ఏమీ జరగవు. చాలా చూసుకుంటూ నెమ్మదిగానే చేసుకుంటానండి. నాకు పిల్లలు ఇద్దరు స్కూల్కి వెళ్ళినప్పుడు చాలా హడావుడి అయ్యేదండి. ఎందుకంటే వాళ్ళకి మార్నింగ్ అప్పుడు 7:30, 8కి, మా పాపకి ఏంటంటే 8:20కి స్కూల్ బస్ వచ్చేదండి. ఇంకా తనకి ఏంటంటే కొంచెం మనకి ఆడపిల్లలు ఉంటే ఎలా ఉంటుందండి, పాపకి జడలు వేయడము, తన్ని రెడీ చేయడము, ఏదైనా కొంచెం పనులు ఎక్కువగానే ఉంటాయి. మగపిల్లలు అయితే అలా ఉండదు కదా, వాళ్ళకి వాళ్ళు రెడీ అయిపోతారు. జస్ట్ వాళ్ళకి లంచ్ బాక్స్ పెట్టిస్తే ఇంకా తీసుకొని వెళ్తారు, టిఫిన్ అది కూడా ఇంకా వాళ్ళు ఫాస్ట్గా తింటారు. మా పాపకి ఏంటంటే చాలా హడావుడి అయిపోయేదండి మా పాపతోటే. జడలు వేయడము, మళ్ళీ మా పాపకి చాలా పెద్ద జడలు ఉండేనండి పాపకి. ఇప్పుడు కొంచెం హెయిర్ కట్ చేసింది, కానీ కాలేజీకి వెళ్ళినప్పుడు తనకి ఫస్ట్ ఇయర్ వరకు బాగానే ఉంది హెయిర్. ఇప్పుడు సెకండ్ ఇయర్లోకి వచ్చాక ఇంకా మా పాప ఏంటంటే తిరుపతిలో అట్లా మొక్కుకుందన్నమాట, సగం హెయిర్ ఇస్తాను నేను వెంకటేశ్వర స్వామికి అనేసి మొక్కుకుందండి. ఇంకా తను ఏంటంటే తన జుట్టులో ఉన్న సగం జుట్టు ఇంకక్కడ తలనీలాలు గిట్లా సమర్పించిందన్నమాట. నేనైతే ఒక 5 కత్తర్లు ఇచ్చాను. ఎందుకంటే నేను ఇప్పటికీ 2 టైమ్స్ గుండు చేపించుకున్నానండి. తిరుపతికి వెళ్ళిన 2 సార్లు కూడా హెయిర్ అయితే ఇచ్చేసాను. ఇంక ఇప్పుడు వెళ్ళినప్పుడైతే 5 కత్తర్లు అట్లా ఇచ్చానన్నమాట. ఇంకా మా పాప కూడా నేను సగం హెయిర్ ఇస్తాను అని మొక్కుకుంది. ఇంకా మొక్కుకున్నట్టు తనకి ఏంటో తనకి నచ్చింది, తను ఇవ్వాలనుకుంది, ఇచ్చేసిందన్నమాట సగం హెయిర్. ఇప్పుడైతే మా పాప జుట్టు సగం అయిపోయిందండి. ఇంకా అట్లా అన్నమాట. స్కూల్కి వెళ్ళినప్పుడు చాలా హడావుడిగా ఉండేది పిల్లలిద్దరితోటి కూడా. ఇంకా మా పాప జడలు వేస్తే అస్సలు మెచ్చేది కాదండి. ఇది ఇటుంది, అది అటుంది. ఆడపిల్లలు ఇలాగే ఉంటారండి, నిజమే. చిన్నప్పుడు మనం కూడా అలాగే చేసాం. కానీ మా పాప కూడా ఈ జడ ఈ వైపు చూస్తుంది, ఆ జడ ఏదో ఒక వంక అయితే పెట్టేదన్నమాట. సో అవన్నీ గుర్తుకొస్తే భలే అనిపిస్తుందండి. అవి ఒక స్వీట్ మెమొరీస్ కదా, అవి మన మైండ్లో ఎప్పుడూ ఉంటాయి, పిల్లలతో గడిపినవన్నీ కూడా.
సో నాకైతే మా పాపతో 10th వరకు గడిపినవన్నీ అసలు ఇంక ఈ జన్మకి మర్చిపోలేని జ్ఞాపకాలండి. అంత బాగుండేవన్నమాట. మళ్ళీ మా పాప ఏంటంటే స్కూల్ బస్ వచ్చే వరకు తనతోనే ఉండమనేది నన్ను. ఇంకా తను బస్సు ఎక్కిన తర్వాతే నేను మళ్ళీ దానికి బాయ్ చెప్పేసి పైనకి వచ్చేదాన్ని. అంతసేపు తనతో పాటు కిందే ఉండేదాన్ని. అట్లా ఉండేదన్నమాట మా పాపతోటి. సో ఇదైతే ఇంకా నైట్ అన్నమాట అండి. అంటే గిన్నెలన్నీ తోమేసుకొని ఇంట్లో పనులన్నీ కూడా పూర్తి చేసేసుకున్నాను కదా. ఇక్కడ ఏంటంటే కొన్ని పాలు ఉన్నాయి. ఈ పాలు ఏంటంటే పెరుగు తోడు వేస్తానండి. మరీ ఎక్కువ ఏం లేవు, కొన్నే ఉన్నాయి. నేను టీ పెట్టుకోగా మిగిలినవేనన్నమాట. ఇవి కొంచెం వేడి చేసి ఇంకా పాలల్లో తోడైతే వేసేస్తాను. ఇంకా పని అంతా పూర్తయిపోయింది. ఇంట్లో పని, కిచెన్లో పని, అన్ని పనులు పూర్తయిన తర్వాత నేను పైనుంచి బట్టలు అయితే తీసుకొచ్చేసానన్నమాట. తీసుకొచ్చిన బట్టలు అయితే ఇప్పుడు మడత పెడుతున్నాను. బయట అయితే వెదర్ చల్లగానే ఉంది. లైట్స్ అయితే వేసేసానన్నమాట. ఇంటి చుట్టూ అన్నీ కూడా లైట్స్ వేస్తూనే ఉంటానండి. డైలీ మా ఇంటి చుట్టూ లైట్లు ఎప్పుడూ వెలుగుతూనే ఉంటాయి, నైట్ మాత్రం. ఇక్కడ బట్టలు అయితే చాలా ఉన్నాయండి. ఇవి 3 డేస్వి అనుకుంటా. బట్టలు ఏంటంటే మనకి వర్షాలు పడడం తక్కువే కానీ బట్టలు సరిగ్గా ఆరట్లేదండి. మనకి చినుకులు పడడము, మబ్బులు రావడము, వెదర్ అంతా చల్లగా ఉండేసరికి టెర్రస్ పైన ఆరేసిన బట్టలన్నీ అలాగే ఉంచానన్నమాట. ఎందుకంటే మనకి బట్టలు ఎక్కువగా ఎండకి వేసినప్పుడే బాగుంటాయండి. మనకి ఇలా గాలికి ఆరినవి అసలు బాగోవు, కొంచెం స్మెల్ వస్తూ ఉంటాయి. ఇట్లా మబ్బులు రావడం వల్ల బట్టలు ఎక్కువగా ఆరలేదన్నమాట. అంటే కొంచెం పచ్చి పచ్చిగా అనిపిస్తే అక్కడే వదిలేశాను. ఇవన్నీ కూడా ఇప్పుడు బాగా ఆరిపోయాయండి. దాదాపు మాకు ఒక 10 డేస్ నుంచి అయితే వెదర్ ఎప్పుడూ చల్లగానే ఉందండి. అసలు ఎండ తక్కువగా, చల్లగా, మబ్బులే ఎక్కువగా ఉండే అన్నమాట. ఇవన్నీ కూడా పిల్లల బట్టలే ఎక్కువ ఉన్నాయండి. వాళ్ళు వెళ్ళిపోయారు కాబట్టి వాళ్ళ బట్టలన్నీ కూడా మళ్ళీ ఒకసారి ఉతికేసాను. మళ్ళీ మా అబ్బాయి వస్తున్నాడు కాబట్టి వాడికి నచ్చినవి మళ్ళీ ఏమైనా ఉంటే తీసుకెళ్తారు. ఒకేసారి అన్నీ తీసుకెళ్ళలేదన్నమాట, కొన్ని తీసుకెళ్ళాడు. మళ్ళీ వచ్చి వాడికి నచ్చినవి డ్రెస్సులు ఉంటే తీసుకెళ్తాడు కదా అనేసి కబోర్డ్లో నుంచి వాడివి కొన్ని డ్రెస్సులు, వాడి ప్యాంట్లు, షార్ట్స్ అన్నీ కూడా మళ్ళీ ఉతికేసానన్నమాట. మా పిల్లలు ఇద్దరు ఏంటంటే ఇక్కడ వేసుకునే బట్టలు ఇక్కడే ఉంచుతారు. వాళ్ళు హాస్టల్లో వేసుకోవాల్సిన బట్టలు హాస్టల్కే తీసుకెళ్తారన్నమాట. మా పిల్లలిద్దరికి ఏంటంటే హాస్టల్లో అయితే యూనిఫామేనండి. మా పాపకు కూడా నారాయణ కాలేజ్ కాబట్టి మా పాపకు కూడా యూనిఫామేనండి. వాళ్ళకి ఎలాంటి సివిల్ డ్రెస్ ఇట్లాంటివి ఏమీ ఉండవు. వేసుకోవాలంటే వాళ్ళు ఇష్టం, వేసుకోవాలనుకుంటే వేసుకుంటారు అప్పుడప్పుడు. కానీ డైలీ అయితే యూనిఫామ్ మీదనే ఉంటారండి పిల్లలు. సో మొత్తం మీద ఇదండి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నా రొటీన్ వర్క్ ఎలా ఉందన్నది చూశారు కదా. సో మీకు ఎవరికైనా ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నానండి. నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీరు ఇంతసేపు ఈ వీడియో చూశారు కదా, చూసిన ప్రతి ఒక్కరికి కూడా పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎక్కడ మీకు ఈ వీడియో నచ్చింది అన్నది కూడా నాకు కామెంట్లో చెప్పండి. అంటే అందరం చేసుకునే పనులే, ఇందులో నచ్చడానికి ఏముంది అని అనుకోకండి. అందరం చేస్తాము, కాకపోతే ఒక్కొక్కరు ఒక్కో రకంగా చేసుకుంటారు కదా అండి. నేను ఈ రకంగా చేస్తాను, మీరు ఇంకో రకంగా చేసుకుంటారు కదా. అందరం ఒకేలాగా అన్ని పనులు చేయలేం కదా అండి. సో మీకు ఏదైనా నచ్చిన ఏదైనా చిన్న పొరపాట్లు ఉన్నా నాకు చెప్పండి. చెప్తే నేను కూడా విని అర్థం చేసుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి.